సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు తంగలపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఒడ్నాల తిరుపతి ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న నిజమైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని, ప్రతిరోజు వార్తను కవర్ చేస్తున్న విషయాలు డిపిఆర్ఓకు తెలుసునని, మరి అలాంటి వారి అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 70% రాయితీ ఇవ్వాలని కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, రాష్ట్ర ఈసీ మెంబర్స్ ఒడ్నాల లత, కన్నూరి రాజు, గౌరవ అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, ఉపాధ్యక్షులు దేవ్ రాజలింగం, రాజకుమార్, నర్సయ్య, రేవెల్లి తిరుపతి, వడ్లకొండ మహేందర్ గౌడ్, అశోక్, బాలరాజు, లింగయ్య, జేసెస్ సభ్యులు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా తరఫున జర్నలిస్ట్ అక్రిడిషన్ కార్డ్స్ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇవ్వాలని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ అక్రిడిషన్లలో నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు ఘోరంగా అన్యాయం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి ఇచ్చిండ్రు అక్రిడిషన్ కార్డ్స్, రేషన్ షాప్ డీలర్లకు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించాలి. నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే రోడ్ల మీద ఉంటారో వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే అక్రిడిషన్ కార్డ్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే కొన్ని యాజమాన్యాలు 30,000కు 40,000కు అమ్ముకుంటున్నారు. ఒక సంస్థలో పనిచేసుకుంటూ ఇంకొక సంస్థలో రిపోర్టర్గా చేస్తున్నారు, అక్రిడిషన్ కార్డ్స్ తీసుకుంటూ. ఇవన్నిటిని నివారించాలి. నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిషన్ కార్డ్స్ ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఆదేశాలతో, రాష్ట్ర అధ్యక్షులైన తంగలపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట జిల్లా కార్యవర్గ సభ్యులందరి చేత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాని ముఖ్య ఉద్దేశం వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. మరి ప్రతి జర్నలిస్టు 24 గంటలు పనిచేసి చేసిన వారికి అన్యాయం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని కలెక్టరు సదుద్భావంతో ఆలోచించి మనం న్యాయం చేయాలని ఈరోజు ఇవ్వడం జరిగింది.